అందుకే మేము ముందుండి కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడానికి, ప్రభుత్వం ప్రెషర్ పెంచడానికి ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ కర్ణాటకలో కానీ తెలంగాణ రెండు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాయి. వారు మాట్లాడుకోవాలని మొన్ననే ముగ్గురు ముఖ్యమంత్రులు మాట్లాడుకునే మన కొంప ముంచడానికి ప్రయత్నం జరిగింది. మళ్లీ తొందరలోనే ముగ్గురు మీటింగ్ అని నిన్న ఏదో పేపర్లు చూసినాం, నిన్న మన పేపర్లు చూసినాం. మళ్ళీ ముగ్గురు ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతుందని. మరి ఆ ముగ్గురు ముఖ్యమంత్రుల సమావేశాలన్నా మన ముఖ్యమంత్రి గలం ఇప్పి లోబడిండా దొంగ మాటలు కాకుండా గలం ఇప్పి మాట్లాడి డిస్కస్ చేసి తెలంగాణకు ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాకు అన్యాయం జరగకుండా చేయాల్సిన బాధ్యత మన ముఖ్యమంత్రి గారిది. కాబట్టి వారి మీద ప్రెషర్ పెట్టడానికి మేము ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదే కాకుండా మరి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తొందరగా కంప్లీట్ చేయాలి, మన మహబూబ్నగర్ జిల్లాను సస్యామం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో మేము ఇచ్చిన పాదయాత్ర చేస్తామని స్టేట్మెంట్ ఇస్తేనే దిగొచ్చి కొంత పని చేస్తామని ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం జరిగింది. కానీ ఇప్పటికైతే ఎక్కడికి అక్కడే ఉంది. మరి ఇట్లాగే చేస్తే మరీ కొంత టైం ఇచ్చి దాని మీద కూడా మేము ఉద్యమించడానికి పూనుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు మేము అందరం కలిసికట్టుగా మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాయకులు అందరం అవసరం వస్తే మిగతా అందరి సహకారం తీసుకొని, మిగతా ప్రతిపక్ష పార్టీల సహకారం కానీ, మిగతా ప్రజల సహకారం కానీ, రైతులందరితో మాట్లాడి ఉద్యమాలు చేపట్టి మహబూబ్నగర్ జిల్లాను కాపాడడానికి ఎంతకైనా తెగిస్తే ఎందుకైనా ముందుతాం. ఎందుకంటే ఇప్పుడు మనం అలర్ట్ కాకుంటే, ఇప్పుడు మేల్కొనకుంటే భవిష్యత్తులో మహబూబ్నగర్ జిల్లా పూర్తిగా ఎడారి కావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒక్క చుక్క నీళ్ళు ఇక్కడి పైన కింది ఎక్కడెక్కడ పోతే మహబూబ్నగర్ జిల్లా ఎండిపోతుంది, రైతులంతా నాశనం అవుతుంది, వ్యవసాయ రంగం అంతా నాశనం అవుతుంది. కేసీఆర్ గారు ముందు చూపుతోనే అయితే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్లాన్ చేసి దాంట్లో 60 టీఎంసీల కెపాసిటీ గల రిజర్వాయర్లు కట్టిండో ఆ రిజర్వాయర్ ఇప్పటికే నింపుకొని ఉండుంటే, అదే మా ప్రభుత్వం వచ్చింటే 6 నెలల్లోనే కర్రమైన వరకు మొత్తం రిజర్వాయర్ నింపే అవకాశం ఉండే, నింపుతుంటే మేము. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత అది కూడా చేయలే. ఇప్పుడు కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యమంత్రి గారు దూరదృష్టితోనే రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ, అక్కడ కాళేశ్వరం కావచ్చు, ఇక్కడ పాలమూరు లిఫ్ట్ కావచ్చు, ఎక్కడికక్కడ పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టి అవన్నీ ఎప్పుడు మనం నింపుకొని ఉంటే ఎట్టి కరువు పరిస్థితులు వచ్చినా 2 సంవత్సరాలు వర్షాలు లేకున్నా కరువు అనేది మన ప్రాంతానికి రాకుండా మన రైతులను కాపాడడానికి రిజర్వాయర్ సపోర్ట్ చేసే అవకాశం ఉండే. మరి అటువంటిది ఇప్పుడున్న ప్రభుత్వం దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళకి తెలియదు, అర్థం కాదు, ఇగోలకు పోతున్నారు. దాంతోనే తెలంగాణ రాష్ట్రం ఎండబెడుతున్నారు. మరి మొన్న వచ్చి కేసీఆర్ ఆన్ చేసిన మోటార్నే మళ్ళీ ఆన్ చేసిపోయారు, అంతే మళ్ళీ అది ఆగిపోయింది. అసలు వాళ్ళు ఏం చేస్తారనేది ఎవరికి అర్థమైతలేదు. మరి అందుకే ఈ సందర్భంగా ఇప్పటికైనా ప్రభుత్వం మీద ఒత్తిడి ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంది. కాబట్టి ఈ రోజు మేము ఎంత కష్టానికి వచ్చైనా ఇదంతా తిరగడం జరుగుతా ఉంది. గవర్నమెంట్ ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ మహబూబ్నగర్ జిల్లా కాపాడి ఎంతవరకైనా దిగుతాం, ఎంత ఒత్తిడి పెడతాం. ఆ దిశగా ఇంకా పోరాటాలు మేము ప్లాన్ చేసి ఈ ప్రభుత్వం ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఎంబడి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మేల్కొని ఈ పైన కడుతున్న తుంగభద్ర మీద, భీమా మీద, కృష్ణ మీద జరుగుతున్న ఈ ప్రాజెక్టులను పరిశీలించి డిస్కస్ చేసి మనకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిది. మరి అట్లాగే కింద ఆంధ్ర వాళ్ళు చేస్తున్న ప్రాజెక్టులను కూడా మనం దాన్ని ఏ రకంగా అడ్డుకోవాలి, ఏ రకంగా మనం మహబూబ్నగర్ జిల్లా హక్కులను నీతిపరంగా కాపాడుకునే దిశగా ఈ ప్రభుత్వం పనిచేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. రేపు ఇట్లా ఎండాకాలంలో తాగడానికి నీళ్ళు రాలేదని ఏ గ్రామంలో గాని మహబూబ్నగర్లో గాని తాగడానికి నీళ్ళు లేవంటే వర్షం లేదని సాగు కాదు, ఈ ప్రభుత్వందే బాధ్యత. గుర్తుపెట్టుకోండి, తాగునీరు లేకపోయినా సేన్లు ఎండిపోయినా ఈ ప్రభుత్వందే బాధ్యత. కరెంట్ ఇస్తలేరు, నీళ్లు వాడతలేరు. ఈ దృష్టిలో పెట్టుకుని 6 టీఎంసీల దగ్గర నీళ్లు జూరాలు వద్దని చెప్పి కేసీఆర్ గారు బరాబర్ మా హక్కు అని చెప్పి 210 టీఎంసీల దగ్గర నీళ్లు తెచ్చుకున్నాడు. అక్కడ మోటార్లు 1,96,000 హెచ్పీల మోటార్లు, ఒక్కొక్కటి 5 మోటార్లు ఇప్పుడు రెడీగా ఉన్నాయి ఆన్ చేయడానికి. ఒకటి ట్రాల్ రన్ చేసి ఇంకోటి చేసి కనీసం అట్లీస్ట్ ఈ నీళ్లు వదులుకొని ఆ నీళ్లను పంపు చేసుకుని ఆ 50-60 టీఎంసీ చేయాలా. దూరదృష్టితోనే కేసీఆర్ గారు చేసిన పనులు చాలా మంది తెలివి లేకుండా జూరాలను తీసుకున్నదని ఇప్పుడు ఒక మిత్రుడు అడుగుతున్నాడు. జూరాలను తీసుకున్నది కాదు, జూరాల నుంచి ఓన్లీ కృష్ణా, భీమా, శ్రీశైలం నుంచి తుంగభద్ర తెలుసా. జూరాలలో 6 టీఎంసీలు, కింద 214 టీఎంసీలు. ఇది గ్రహించే నా హక్కు అని చెప్పి కేసీఆర్ గారు అంత ఆలోచనతో చేసిండు. ఇవాళ మళ్ళా త్వరలోనే ఇవన్నీ కేసీఆర్ గారితో కూడా మేము చర్చిస్తాం, మాట్లాడి మా కార్యాచరణ మేము ప్రకటిస్తాం. ఓడిపోయినా మా వాళ్ళు గెలిచినా ప్రజల వెంట ఉంటామని చెప్పి, రైతుల వెంట ఉంటామని చెప్పి పోతున్నాం. దీని వరకు ఎంతవరకైనా సరే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది చేయకపోతే మాత్రం దోషిగా నిలబెడతాం అందరినీ.